హైందవ ధర్మ పరిరక్షణ, హైందవ సమాజ శ్రేయస్సు కోసం హిందూ బంధువులందరూ సంఘటితమై హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని హిందూస్ట్ర ధార్మిక సంస్థల నాయకులు పిలుపునిచ్చారు. వచ్చే నెల 12న హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్, హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో పిఠాపురంలో తలపెట్టిన హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన ఆహ్వాన కరపత్రికల ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక శ్రీరామ దత్తసాయి పీఠంలో ఘనంగా జరిగింది. విశ్వ హిందూ పరిషత్, హిందూ ధర్మరక్షణ సమితి, బ్రాహ్మణ సేవా పరిషత్, బజరంగ్ దళ్, హిందూ ధార్మిక సంఘాల నాయకులు ఈ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం దత్తసాయి పీఠం నిర్వాహకులు, శోభాయాత్ర కమిటీ గౌరవాధ్యక్షులు వజ్రపు సత్యనారాయణ దత్త సిద్ధాంతి, విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షుడు చెల్లుబోయిన నాగేశ్వరరావు, హిందూ ధర్మ రక్షణ సమితి చేదులూరి గవరయ్య, ఆర్ఎస్ఎస్ ప్రముఖ రామచంద్రరావు, బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. వైభవపేతంగా అన్ని సంస్థలు కూడా, హిందూ ధార్మిక సంస్థలు అందరూ కూడా కలిపి చేయడానికి ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. కాబట్టి ఈ శోభాయాత్రకి నియోజకవర్గం, ఇతర నియోజకవర్గాలు, ఇతర జిల్లాల వాస్తవ్యులు కూడా అందరూ వచ్చి భారీగా ఈ కార్యక్రమానికి హాజరు కాస్తారని, స్వామివారి సేవలో తరిస్తారని, స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఆరోగ్యంగా ఉండాలని మా పీఠం తరపున శ్రీరామ దత్తసాయి పీఠం నుంచి ప్రతిరోజు ఆయన గోత్రనామాలతో కూడా మేము పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మే 12వ తేదీన జరగబోవు హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర పాదయాత్ర క్షేత్రం నుంచి ఉప్పాడ సెంటర్ మహావిగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం వరకు ర్యాలీగా జరుగుతుంది. ఈ ర్యాలీలో విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, హిందూ ధర్మ రక్షా సమితి, బ్రాహ్మణ సేవా పరిషత్ ఇంకా ధార్మిక సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి హిందూ భక్తులు, హిందూ సమాజానికి మేము తెలియపరచడం జరుగుతుంది. 3 సంవత్సరాలు అక్కడ నిర్వహించడం జరిగింది పిఠాపురంలో. ఇప్పుడు 4వసారి మొత్తం విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, హిందూ ధర్మ రక్షణ సమితి, మొత్తం వివిధ క్షేత్రాల్లో హిందూ భక్తులందరూ కూడా, హిందువులందరూ కూడా ఈ అన్ని బ్రాహ్మణ సేవ మొత్తం అన్ని కూడా పరిషత్ అన్ని కలిసి ఇవాళ హిందుత్వాన్ని ప్రకటించుకుని ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా మేమందరం ఏకంగా ఈ యొక్క ఊరేగింపుని జయప్రదం చేయాలని చెప్పేసి మేము మీకు వినతి తెలియపరుస్తున్నాం. సమాజానికి మరియు మీడియా వారికి కూడా తెలియపరుస్తున్నాం. జై హింద్. ఆ హిందూ సంఘటిత శక్తి కోసమే ఈ కార్యక్రమం మనం పెట్టుకున్నాం. కాబట్టి హిందువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. ఇది నాకు తెలిసింది, తెలియలేదు అనేటువంటిది కాదు. ఇది పత్రికా రకంగా కూడా మేము అందరం కూడా ఆహ్వానిస్తున్నాం. అనేక దేవాలయాల కమిటీల వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మరీ కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొవాలని మరీ కోరుకుంటూ, ఇదే మా అందరికీ కూడా ఆహ్వానం చెప్తున్నాం. కరపత్రాలను తీసుకుని మీ బంధువులను మీరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారని పత్రికాముఖంగా కోరుకుంటూ ఇదే మా ఆహ్వానం తెలియజేస్తాం. నారాయణుడు ఇవాళ జనసేన 2వ స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఈ వేదికలన్నింటినీ కూడా ఆయన రాలేకపోయినా విర్చువల్ గా కూడా ఇవాళ ఆయన సందేశాన్ని మన సభ్యులందరికీ కూడా ఇక్కడ జరిగే శోభాయాత్ర విర్చువల్లో ఆయన పాల్గొని మనందరికీ కూడా నైతిక బలం చేకూరేలాగా, సంఘాలన్నీ కూడా కార్యక్రమాలు దిగ్విజయం అయ్యేలాగా 2 మాటలు ఆయన నియోజకవర్గ పరంగా ఆయన చెప్పాలి. శ్రీరామ హనుమాన్ చాలీసా రోజు కూడా ఇక్కడ సభ్యులు పఠిస్తున్నారు. ఇవాళ మీ ఆరోగ్యం బాగుండడం కోసం ఇక్కడ సభ్యులందరూ కూడా మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి హిందువు మీరు ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటూ